Hello people, what's up? Welcome back to my channel Pravali Vlogs. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే మా మమ్మీ ఒక రెసిపీ చేస్తుంది. అది పచ్చడి అన్నమాట, కొత్తిమీర పచ్చడి. మా మమ్మీ స్టైల్లో చేస్తుంది. సో ఎలా ఉంటుంది, ఈ ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దాం. అండ్ చాలా సింపుల్గా ఉంటుందంట మా మమ్మీ చెప్పింది. సో ఇది మా మమ్మీయే చేస్తుంది కాబట్టి మా మమ్మీ స్టైల్లో ఎలా చేస్తుందో చూసేద్దామా? అదండి. సో ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఈ కప్పు మెజర్ తోటి 1.5 కప్పు కొత్తిమీర అనమాట. ఇది కొత్తిమీర అండ్ జీలకర్ర అండ్ ఇది వచ్చేసి చింతపండు. ఇది జస్ట్ ఒక రేగాయ సైజ్ అంతా, అంతే. ఎక్కువ వేసుకుంటే మరి పుల్లగా అవుతుంది. అండ్ జీరా, మినపప్పు కొంచెం, అంటే ఇది ఒక టీ స్పూన్ ఉంటుంది. అండ్ శనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి ఒక 7-8 వరకు తీసుకున్నాం. అండ్ టమాటో. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో మినప్పప్పు, శనగపప్పు అండ్ పల్లీలు, జీరా ఇవన్నీ వేసి వేయించుకోవాలి. కొంచెం మంచి కలర్ వస్తుంది, ఆ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వస్తుంది మనకి. సో ఆ స్మెల్ వచ్చేసినప్పుడు మనకు అర్థమైపోతుంది. అప్పుడు ఒక చిన్న బౌల్లోకి తీసేసుకోవాలి అవన్నీ. నెక్స్ట్ అదే ప్యాన్లో పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అది కూడా మొత్తం మెత్తగా అయ్యేంత వరకు వేయించుకొని అది కూడా బౌల్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటో వేసేసుకోవాలి. ఆ టమాటో మొత్తం పేస్ట్ లాగా అయ్యే వరకు చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి వెల్లుల్లి అండ్ కరివేపాకు వేసి వేయించుకొని అవి కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ వేసుకొని కొంచెం కొత్తిమీర, అంటే 1.5 కప్పు, నేను మెజరింగ్ కప్ చెప్పాను కదా, దాంతో 1.5 కప్పు వేసుకొని వేయించుకోవాలి. అది మొత్తం కొంచెం దగ్గరికి అయ్యేలా వేయించేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం పసుపు వేసుకొని ఇంకా మొత్తం దగ్గరికి అయ్యేలాగా చూసుకోవాలి. మూత పెట్టేసి వేయించేసుకోవాలి. ఇలా దగ్గరకు అయిపోతుంది. అప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇంకో పక్క మిక్సర్లో మనం వేయించుకున్నవన్నీ వేసేసుకొని ఒక తిప్పాలి. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టమాటో యాడ్ చేసి మళ్ళీ బ్లెండ్ చేయాలి. దెన్ తర్వాత మనం వేయించుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. అంతే రెసిపీ. దీనికి తాలింపు పెట్టేస్తే అయిపోతుంది. తాలింపులోకి తాలింపు గింజలన్నీ వేసేసి మినపప్పు, శనగపప్పు, జీరా, పచ్చిమిర్చి, వెల్లుల్లి అవన్నీ వేసేసి తాలింపు పెట్టేసుకుంటే మన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయినట్టే. మాత్రం అదిరిపోయింది నిజంగా. నేను యాక్చువల్లీ పచ్చడిలో ఎక్కువ తినను, బట్ కొత్తిమీర పచ్చడి చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం తింటున్నా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏ మాటకు ఆ మాట అబ్బా, రెసిపీ అయితే అదిరిపోయింది. అన్నంలో, వేడి అన్నంలో మా మమ్మీ కలిపి పెట్టింది కూడా ఆల్రెడీ. పచ్చడి అవ్వగానే ఫస్ట్ నేనే తిన్నా అన్నం. స్మెల్ అంత బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇవాళకి వీడియో ఇంతే. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.